కానీ ఆ ఫ్యామిలీ వల్లే నాకు చాలా అన్యాయం జరిగింది. ఇద్దరు, అది కూడా నా తప్పేనని నేనే ఆ ఇంట్లో నేను చాలా హింసలకి గురయ్యాను. పడక గదిలో అతను ఆ అప్పుతో తిరుగుతాడు. అలా నిజాలే చెప్తోంది. పైకి ఎంతో గొప్ప ఫ్యామిలీ ఉన్నారు. ఇదిగోండి విడాకుల పత్రాలు. నేర్పిస్తారు, మీరే చెప్పండి. ఇప్పుడు ఝాన్సీ గారు ఈ సమస్యను అది మిమ్మల్ని అనాలి. నన్నా? ఎస్, మీరా. నీకెవరిచ్చారు అధికారం? అంటే అనామికే చెప్పింది కదా. ఎప్పుడు చెప్పింది? తన కాపురం పాడైపోతుందని ఆరోపిస్తుందని చెప్పాలి. ఇట్స్ రెడిక్యులస్. ఉద్దేశించి మాట్లాడడం లేదు. కేవలం అనామిక సమస్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక అరేంజ్డ్ మ్యారేజా? ముందు ప్రేమించుకున్నా, అది చూసే నేను కూడా ప్రేమించాను. పెళ్ళయ్యాక కవిత్వం నీకు నచ్చలేదా? కవిత్వం రాసే మనిషి తెలుసు, కానీ అతని బిజినెస్ చూసుకోమంటే చూసుకోవడం లేదు అన్నాడు కదా. అది పెళ్లికి ముందు తెలీదా? ప్రేమించుకున్నప్పుడు తెలీదా? సాగించే ప్రేమాయణం గురించి చర్చిస్తే బాగుంటుంది. ప్రేమించి నువ్వు బలవంతంగా అతని బిజినెస్ ట్రైక్యూన్ లాగా మార్చాలని మధ్య ప్రేమాయణం ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలీదా? ఇద్దరు స్నేహితులని చెప్పారు. ఇప్పుడే కదమ్మా అనుమానం లేదని చెప్పావు, మళ్ళీ ఎప్పటినుంచో సాగుతుంది అని చెప్తున్నావు. పెళ్లికి అభ్యంతరం చెప్పారా? లేదు, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారు. మీ పెళ్లికి అభ్యంతరం చెప్పని వాళ్ళు వాళ్ళ పెళ్లికి పాయింట్. మీరన్నట్టు ఎంతవరకు న్యాయమో ఇప్పుడు చెప్పండి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని కూడా మీరు సమర్థిస్తారా? కావాలంటే ఇదైతే ఆలోచించాల్సిన విషయమే. క్షమించరాని నేరం. ఇంతవరకు నేను అభిప్రాయ భేదాలతో విడిపోయే భార్యాభర్తల్ని, కాబట్టి ఈ విషయంలో నేను వ్యతిరేకిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమిక, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అసలు నువ్వు ఏం చేశావో నేను బయటికి తీసుకొచ్చి నువ్వు అవమానిస్తున్నావు. మీడియా ముందు నీ మొగుడి పరువు. దానికి కారణం కూడా నువ్వే కదా. ఇలా చేయడానికి వీల్లేదు. నేను ఏం చెప్తే అది చెయ్యాలి, నా మాటకి కట్టుబడి ఉండాలి. బానిసలా చేసుకోవాలని చెప్పలేదమ్మా. చెప్పింది వినట్లేదు. నా గుప్తాడు తప్పకుండా నా కాళ్ళ దగ్గరకు వస్తాడు. తను చేసింది తప్పని భయపడిపోతారనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి కోపం పెంచుకుంటారమ్మా. ఎందుకు మమ్మీ అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? కోసం మొత్తం సిద్ధం చేసేసాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ముళ్ళను తెచ్చినాట కరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాట శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా. కళ్యాణ్, నీ మనసు మార్చాలని ప్రయత్నించాను, కానీ అది తప్పని తనకి విడాకులు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నాను. అనామిక తప్పు చేసుండొచ్చు, కానీ తన ఆవేశంలో చేసింది. నా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది.
అప్పుడు మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది నానమ్మ. ఇంత గొడవ చేసింది విడాకులు అడగ్గానే ఇచ్చేస్తుందా? ఇస్తుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవాల్సింది అంగీకరించాల్సి. నువ్వు చెప్పు పిన్ని, నువ్వు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. గొడవ జరిగిన తర్వాత నలుగురిలో నా కొడుకు పరువు తీసిన తర్వాత దాన్ని కోడలుగా ఎలా అయినా సంతోషంగా ఉంటాడు. కళ్యాణ్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా కొడుకు టార్చర్ పెట్టడం ఏంటి? అదే మమ్మల్ని టార్చర్ పెట్టింది. ఇప్పుడు మీ నాకు విషయం మొత్తం అర్థమైంది. నువ్వేమి కంగారు పడకో, నేను చూసుకుంటా. ఇలా జరగాలనే అనామితోంది. ఇక్కడే తేల్చుకుంటే మంచిదనిపిస్తోంది. సరే మామ్, మీరు చెప్పినట్టుగా అనామికతో క్షమాపణ కోరాలని అడుగుతుంది. నేను ఆ పని తనను నేను ప్రేమించాను, కానీ తెలిసి మళ్ళీ కాపురం ఎలా చేయగలను? మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను పిన్ని. మీ తమ్ముడు కళ్యాణ్ అనామికను విడాకుల కోసం టార్చర్ చేశారంట, నిజమేనా? ఎంతో పేరు ప్రతిష్టలుండి ఇంత చదువుకొని ఒక ఆడదాన్ని టార్చర్ చేయడం తప్పని